నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కోదాడ జడ్చర్ల రహదారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ధనమ్మ అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది. పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. ఆయన మా అక్క మీద పోసి మా అక్క అనుకొని మా అమ్మ మీద పోసి ఇద్దరు పిల్లగాలి చంపిండు. ఇప్పుడు నేను మా అక్కని మా దగ్గర ఉంచుకుంటా. ఆమె అనుకొని నా మీద పోసి నా పిల్లలు ఎడిపోవాలి, నా ఫ్యామిలీ ఎడిపోవాలి, నాకు ప్రాణ భయం ఉంది, మాకు ఏదైనా న్యాయం చేయండి. వాడిని మా ముందర ఇచ్చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఆమె కోసమే అంటున్నారు కదా, ఆమెను కూడా తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచేది. లేకపోతే ఇద్దరిని ఒక దగ్గర చంపండి. మేము ఇదే అడుగుతున్నాం. ఈ పిల్లగాళ్ళు ఏ పాపం చేసిర్రు అంటే ముగ్గురిని చంపినా కూడా మీరు ఎట్లా వదిలిపెడతారు 3 నెలలకి? అది అసలు ఈ చట్టం మార్చాలి. అసలు వారిని మాకు వదిలేయండి సార్, లేకపోతే మేమే చూసుకుంటాం. మాకు వదిలేయండి, మేమే చంపి కొంత పెట్టుకుంటాం. వారిని అసలు వాడు ఉండొద్దు. నాకు చాలా మేము ఎంత కనుక పెట్టాలి సార్. 3 నెలలకి మళ్ళా వచ్చి 3 నెలలకు వస్తాడు, మళ్ళీ ఏదైనా జరుగుతుంది. అంత జరిగిపోయినాక ఇంకా ఎవరిని పట్టుకోను. ఎందుకు ఈ చట్టాలు పోలీసులు నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంతకు చిన్న పాప సార్, ఇంకా కొడుకున్నాడు. నేను ఎటు చెప్పుకొని చెప్పు నా బాధ, నేను ఎవరు చెప్పుకోను. నా మొగడు మీద కచ్చ ఉంది, వారికి నా మీద ఉంది. మరి ఆవనుకొని మా మీద పోసిపోతాడు. నాకు నమ్మకం లేదు సార్. పోలీస్ వ్యవస్థ మీద పోతాడు. చేసినాక నాకు నా ప్రాణాలకి నా పిల్లలకి ఎవరు రెస్పాన్స్ ఇస్తారు, ఎవరు ఇది ఇస్తారు నాకు రాసి ఇవ్వండి. నాకు పోలీసుది ఉంది అని చెప్తే మేము ఇక్కడి నుంచి కదులుతాం, లేకపోతే కదలం. లేకపోతే వాడిని అప్పచెప్పండి. లేకపోతే ఆమె కోసమే చేసిన అంటుండు కదా, ఆమెను తీసుకోపోండి సార్. ఆమెను తీసుకోపోండి. మీ సమస్యలు పెట్టుకుంటారా, లేకపోతే చంపుతారా, వాడిని ఇద్దరిని కలిసి చంపుతారా, ఏమన్నా చేసుకోండి. అసలు రానియట్లే, ఇంత చేసి భయానికి రానియట్లే. ఆమెను ఎవరి దగ్గర ఉంచుకోను, ఆమెను ఎట్లా ఉంచుకోవాలి. నేనైతే మీడియా ముందని చెప్తున్నా. నేనైతే నాకు ఉన్నా కూడా నేను ఉంచుకోలేను సార్. నాకు ఇంత 4 ప్రాణాలు ఉన్నాయి నా దగ్గర. నా చిన్న పిల్లల్ని నేను ఆగం చేసుకోలేను. మా అక్క అనుకొని ఆయన మా అక్క మీద పోయి తన కుటుంబ సభ్యుల చావుకు కారణమైన తన రెండో భర్త శిరీష్ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. శిరీష్ బెయిల్పై బయటకు వస్తే తమకు కూడా చంపేస్తాడన్న ధనమ్మ, ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వన్ టౌన్ పోలీసులు నిందితుడైన శిరీష్ను మిర్యాలగూడ నుండి నల్గొండలోని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కార్యాలయానికి తరలించారు.